శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడు గ్రామంలో గల ఈ కాలేజ్ బైపాస్ రోడ్ ఇష్యూని గత 2.5 సంవత్సరాల నుండి ఎస్డిపిఐ పోరాటం చేస్తూనే ఉంది. ఇక్కడ వర్షాకాలంలో అయినా నార్మల్ నెలల్లో అయినా మనకు నీరు అనేది రోడ్డుపైకి రావడము, ప్రజా సంచారానికి చాలా వ్యతిరేకత రావడం మనం చూస్తూనే ఉన్నాము. సో దీనిలో భాగంగానే ఆ పోరాట ఫలితంగానే నేడు కొత్త రోడ్డు నిర్మాణం రావడం జరిగింది. సో ఇందులో భాగంగానే కొత్త రోడ్డు నిర్మాణం వేసే సమయంలో ఈ కాల్వల సమస్యలను, దాంతోపాటు ఈ పైప్ లైన్ సమస్యను మొదటగా పూర్తి చేయాల్సిందిగా మేము అధికారులను కోరాము. అందులో భాగంగానే పైప్ లైన్ నిర్మాణము జరగడం మనం చూస్తూనే ఉన్నాము. ఈ పైప్ లైన్ నిర్మాణంలో మనకు ఈ కొంత ఇబ్బందులు రావడము సహజమే. ఎందుకంటే ఈ నిర్మాణంలో నీరు పైకి రావడము, మురికి నీరుతో పాటు తాగునీరు కూడా రోడ్డుపైకి రావడం మనం జరుగుతున్నాము. ఈ సమస్య పూర్తి అయితే మనకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగవు. అధికారులకు తెలియజేయడం ఏమిటంటే ఈ పైప్ లైన్ నిర్మాణంతో పాటు ఈ కాల్వ పనులు కూడా మీరు త్వరితంగా పూర్తి చేయాలని కోరుతున్నాము. కాల్వ పనులు ఒకవైపు సగం తీసి ఇంకో వైపు కూడా దానికి ఎటువంటి కార్యాచరణ కూడా చేయలేదు. సో దాన్ని కూడా అధికారులు తెలియజేయడం ఏంటంటే రోడ్డు నిర్మాణం స్టార్ట్ అయ్యే ముందే పైప్ లైన్ నిర్మాణంతో పాటు కాల్వల సమస్యను కూడా త్వరితంగా పరిష్కరించాలని కోరుతున్నాము. గత 2.5 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న పోరాట పటిమను గుర్తించి ఇప్పటికైనా ఈ రోడ్డు నిర్మాణాన్ని త్వరితంగా పూర్తి చేయాలని కోరుతూ అధికారులకు ఎస్డిపిఐ తరపున మేము విన్నవిస్తున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ.